ఈరోజు మనం శివమహాపురాణంలోని వాయవీయ సంహితలో యోగ పంచకం పార్ట్ 2 అన్నమాట. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. వీడియోలోకి వెళ్దామా? గర్భాంతర వాయువుని ముక్కు ద్వారా వదలడాన్ని రేచకం అంటాం. బయట నుంచి గాలిని లోపలికి పీల్చడాన్ని పూరకం అంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేనిదే కుంభకం అంటాము. ఈ రేచక పూరక కుంభకాలని యథేచ్ఛగా యథాశక్తిగా అభ్యసించడం ద్వారా మనం ప్రాణాయామానికి చేరుతాం. ప్రాణాయామంలో ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, నాగం, కూర్మ, కృకరం, దేవదత్తం, ధనం, జయం అవి మనలోని వాయువులు 10 రకాలుగా ఉంటుందన్నమాట. ప్రయాణికత వల్ల ప్రాణవాయువు అయింది. ఆహారాన్ని దిగువకి గ్రహించేది అపానవాయువు. సర్వాంగాలని పెంచేది వ్యానవాయువు. మర్మస్థానాలని ఉద్రేకపరిచేది ఉదానవాయువు. సర్వాంగాలని సమానంగా వర్తించేది సమాన వాయువు. త్రేన్పులు అవి కలిగించేది నాగవాయువు. వికాసాన్ని కలిగించేది కూర్మవాయువు. కృకర వాయువు క్షుతదాయి. ఆవలింతకు మూలం దేవదత్తం. ఒళ్ళంతా వ్యాపించి ఉండేది ధనంజయ వాయువు. ఇది ఒక్కటేనయ్యా కృష్ణ, మనం చచ్చిన తర్వాత కూడా మన దేహాన్ని వదలకుండా ఉండేది అని ఉపమన్య మహర్షి చెప్తాడు. రోజు రోజు క్రమక్రమంగా సాధిస్తే ఈ ప్రాణాయామం సర్వదోషాలని హరిస్తుంది, శరీరాన్ని సంరక్షిస్తుంది. ఎన్ని తపస్సులు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, వ్రతాలు చెయ్యి, దానాలు ఏమైనా చెయ్యి, వాటన్నింటి ఫలం కలిపితే సక్రమమైన ప్రాణాయామ అభ్యాసంలోని 16వ వంతుకి వస్తాయో రావో కూడా తెలియదు అని చెప్తాడు మహర్షి. యోగం ప్రారంభించదలుచుకున్నవాడు ధ్యాత ముందుగా ధ్యానం, ధ్యేయం, ప్రయోజనం అనేవి 3 క్షుణ్ణంగా తెలుసుకొని ఆ తర్వాతనే యోగాభ్యాసానికి సిద్ధపడటం సులభమైన పని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.